2000 నువ్వే కావాలి. హీరో తరుణ్ నటించిన ఈ మూవీకి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2000 సంవత్సరంలో 32,50,00,000 గ్రాస్ సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2001 నరసింహ నాయుడు. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ మూవీకి బి. గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2001లో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంలో ఈ మూవీ ఈ సంవత్సరంలో 36,50,00,000 గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2002 ఇంద్ర. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీకి బి. గోపాల్ గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆ సంవత్సరంలో 48,80,00,000 గ్రాస్ సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2003 ఠాగూర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాకు వి. వినాయక్ గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2003 సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రం. ఈ మూవీ ఆ సంవత్సరంలో 48,20,00,000 గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2004 శంకర్ దాదా ఎంబీబీఎస్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీకి జయంత్ పర్నాజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 48,40,00,000 గ్రాస్ సాధించి 2004లో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. 2005 అందరివాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీకి శ్రీను వైట్ల గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 34,10,00,000 గ్రాస్ సాధించి ఆ ఇయర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. 2006 పోకిరి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీకి పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 63,90,00,000 గ్రాస్ సాధించి ఆ ఇయర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. 2007 యమదొంగ. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రానికి ఎస్. రాజమౌళి గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 50,50,00,000 గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2008 జల్సా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 51,20,00,000 గ్రాస్ సాధించి ఆ ఇయర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. 2009 మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రానికి ఎస్. రాజమౌళి గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆ సంవత్సరంలో 128,50,00,000 గ్రాస్ సాధించి ఆ ఇయర్లో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. 2010 సింహ. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాకి బోయపాటి శ్రీను గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 53,20,00,000 గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2011 దూకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ చిత్రానికి శ్రీను వైట్ల గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 101,50,00,000 గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2012 గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 126 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2013 అత్తారింటికి దారేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 133 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2014 రేసుగుర్రం. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆ సంవత్సరంలో 102 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2015 బాహుబలి ద బిగినింగ్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రానికి ఎస్. రాజమౌళి గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 650 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2016 జనతా గ్యారేజ్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 131 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2017 బాహుబలి ది కంక్లూజన్.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆ ఇయర్లో 1810 కోట్ల గ్రాస్ సాధించి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2018 రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రానికి సుకుమార్ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆ ఇయర్లో 216 కోట్ల గ్రాస్ సాధించి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2019 సాహో. ఈ మూవీకి రెబల్ స్టార్ ప్రభాస్ గారు హీరోగా నటించిన ఈ చిత్రానికి సుజిత్ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 440 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2020 అలా వైకుంఠపురంలో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2021 పుష్ప పార్ట్ 1. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రానికి సుకుమార్ గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 365 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2022 RRR. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1250 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2023 సలార్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 720 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. 2024 పుష్ప పార్ట్ 2. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రానికి సుకుమార్ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2024 సంవత్సరంలో 1857 కోట్ల గ్రాస్ సాధించి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది.